చూద్దాం. పిచ్చి పిచ్చి పనులు చేసావో బాగుండదు చెప్తున్నా. ఎస్ఐ జాగ్రత్తగా చూసుకోమావాడిని. నీదే బాధ్యత. ఎస్ఐ కాసేపు నేను ఒక ఆట ఆడుకుంటాను, జస్ట్ చూస్తూ ఉండంతే. సమ్యు ఇంకా ఫోన్ చేయలేదు. ఆధారాలు దొరికాయో లేదో, అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. నేనన్నా ఫోన్ చేద్దామంటే తనక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే అనవసరంగా తనని ప్రమాదంలో పడేసిందాన్నవుతాను. ఆ రోజు మనం ఏ ముహూర్తాన అనుకున్నామో తెలీదు తమ్ముడు. కానీ ఈరోజు వాసు కోసం సమ్యు పడుతున్న బాధ కష్టం చూస్తూ ఉంటే మనసు తరుక్కుపోతోంది. మేనత్త కొడుకని ఇంతలా కష్టపడుతున్న సమ్యుని రేపు వీళ్లకు పెళ్లి జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. కానీ వాసు కోసం పడుతున్న కష్టాన్ని చూసి ఆనందించాలా, లేక చెయ్యని తప్పును ఒప్పుకొని నరకం అనుభవిస్తున్న వాసుని చూసి నా గుండె తరుక్కుపోతుంది. తమ్ముడు, ఈరోజు నువ్వు నా పక్కన ఉండుంటే ఎంతో ధైర్యంగా ఉండేది. నువ్వు లేని లోటు బాగా తెలుస్తుంది తమ్ముడు. భానుమతి అంటున్న మాటలు నా గుండెని చిందరవందర చేస్తున్నాయి. నీ మేనల్లుడు చేసిన త్యాగాన్ని గుర్తించకుండా వాణ్ణే నేరస్తుడిగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా సంయుక్తకి ఆ రాహుల్ అసలైన నేరస్తుడు, వాసు నిర్దోషన్న సాక్ష్యాలు సంయుక్తకి దొరికేలా చూడు తమ్ముడు. నా కొడుకుని కాపాడు తమ్ముడు. సంయుక్త ఇంకా రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. తెల్లారైతే మీ ఫ్రెండ్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కానీ ఇప్పటి వరకు మనం రాహుల్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయాం. నిజాలు తెలిసినా ఆ రామ్మోహన్ ఏమో ఊరు వదిలి పారిపోయాడు. మనం వెతుకుతున్న అమ్మాయి అడ్రస్ ఇప్పటిదాకా దొరకలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కోర్టుకి సాక్ష్యాలు ఆధారాలు తప్ప నిజాలతో పనిలేదు. ఇదంతా చూస్తుంటే నా కుటుంబాన్ని కాపాడడానికి త్యాగం చేసిన అత్తయ్య వాళ్ళ అబ్బాయిని కాపాడుకోలేనేమోనని భయం వేస్తుంది. పాపం అత్తయ్య గారు నా మీద నమ్మకంతో ఉన్నారు. పరిస్థితులు చూస్తుంటే మనకు అనుకూలంగా లేవు. ఎవరో అమ్మాయి హెల్ప్ అని అరిచినట్టు వినిపించింది. నాకేం వినిపించలేదా అలాగా? లేదు, నేను విన్నాను. సరే, నువ్వు అటువైపు వెతుకు. వదలండి, వదలండి రా. హెల్ప్! ఏం చేయాలి?
నేను తీస్తాను. నువ్వు పారిపో. వెళ్ళు. వెళ్ళి దాన్ని పట్టుకో. సంయుక్త, కోటేశ్వరరావు కరుసైపోతవురో. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో. పులసలాగా ఎగిరి పడితే, పులసలాగా ఎగిరి పడితే పులుసైపోతవురో. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో. బాగా కరుసైపోతవురో. ఇంకా కరుసైపోతవురో. ఏంట్రా అలా చూస్తున్నావు? రేపు నీ భవిష్యత్తు తలుచుకుంటుంటే భయంగా ఉందా? ఇన్ని రోజులు ఫారెన్ మందులకి మెత్తటి పరుపులకి అలవాటు పడిన బాడీని కార్పొరేషన్ నీళ్ళకి చిరిగిపోయిన చింకి చాపలకు ఎలా అలవాటు చేయాలని ఆలోచిస్తున్నావా? అరే, నీ బతుకేంటో గాని ఇక్కడికొచ్చి భలే ఇరుక్కుపోయావురా. బయటికి పారిపోలేవు, ఇక్కడే ఉండి ప్రశాంతంగా బీరు కూడా తాగలేవు. చిచి, నీ పొజిషన్లో నేను గనక ఉంటేనా కోర్టు ఉరివేయడం కాదు, నేనే ఉరివేసుకుని చచ్చిపోయేవాణ్ణి. అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? నేనేం చేయలేను అనుకుంటున్నావా? నిన్ను ఎస్ఐ లాక్ ఓపెన్ చేయి. రే కానిస్టేబుల్ రా. ఎస్ఐ రా. ఎస్ఐ లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి. సార్ సార్ చచ్చిపోతాడు సార్. సార్ వద్దు సార్, కొట్టకండి సార్. సార్ సార్ 2 కోట్లు ఇస్తా. 2 కోట్లు ఇస్తాను. నోరు మూసుకో. వాసు వాసు వాసు
వాసు వాసు వాసు రేయ్ నన్నే కొడతావా నా పేరేంటో తెలుసా నా పేరేంటో తెలుసా రాహుల్ ఇది నిజం అవ్వకూడదు స్వామి, ఇది నిజం అవ్వకూడదు. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఎందుకు బాధపడుతున్నారు? వెళ్ళి పడుకోండి అత్తయ్య. చెయ్యని తప్పుని మీద వేసుకొని కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. రేపు కోర్టుకి తీసుకెళ్తామంటున్నారు. ఎలాగైనా నిర్దోషిగా విడుదల చేయించాలని మేనకోడలు అర్ధరాత్రులు రోడ్ల మీద తిరుగుతుంటే నేనెలా అమ్మ ప్రశాంతంగా పడుకోగలను? రేపేం జరుగుతుందో అన్న ఆలోచన నన్ను నిలువునా కాల్ చేస్తోంది. అత్తయ్య, నాకు భయంగా ఉంది. బావకేం కాదు కదా? బావ రేపు ఇంటికి వచ్చేస్తాడు కదా? బావకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా? వచ్చేస్తాడమ్మా, వచ్చేస్తాడు. మీ బావకేం కాదు. అసలు మీ బావ ఏం తప్పు చేశాడని రాకుండా ఉంటాడు? సంయుక్త అందుకేగా కష్టపడుతుంది. ఎలాగైనా వాసుని బయటికి తీసుకొస్తుంది. నువ్వేం భయపడకు. సరే అత్తయ్య. మన న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. మీ అక్క ఆధారాలు సాక్ష్యాలు తీసుకొస్తుంది. ఆ పైన భగవంతుడున్నాడమ్మా. వాసు లాంటి మంచి వ్యక్తులను భగవంతుడు కాపాడతాడమ్మా, కాపాడతాడు. సరే అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళి పడుకో. మీరు కూడా పడుకోండి అత్తయ్య. నేను కాసేపు ఆగొస్తాను. నువ్వు వెళ్ళు. అలాగే. నువ్వు వెళ్ళి పడుకో. సంగీతకైతే ధైర్యం చెప్పగలిగానే కానీ రేపేం జరుగుతుందోనని భయంగా ఉంది. ఫిగర్ ఖతర్నాకుందిరా. చల్వే. కోర్టుకి వాసుని తీసుకొచ్చే టైం అవుతుంది. సంయుక్త గాని మన ఫ్రెండ్ గాని ఇంకా రాలేదు. వాడు ఫోన్ కూడా తీయడం లేదు. ఆధారాలు ఏమైనా దొరికింటాయా? నేను సంయుక్త గురించి విన్నంత వరకు తను చాలా ధైర్యవంతురాలు, పైగా మొండిది. తను అనుకున్నది సాధించే వరకు ఏది వదిలిపెట్టదు. ఆవిడ ఉందనేగా వాసు ధైర్యం చేసి మరి ఇంత పెద్ద నేరాన్ని నెత్తిమీద వేసుకున్నాడు.
నేనెలా అత్తయ్య వాళ్ళ అబ్బాయిని కాపాడాలి? నేను ఒక అమ్మాయిని రక్షించడానికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను. భగవంతుడా, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటపడాలి. నేను సమయానికి వెళ్ళి సరైన ఆధారాలు చూపించి కాపాడలేకపోతే అత్తయ్య వాళ్ళ అబ్బాయి చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అవును, స్టేషన్ దగ్గర మన వాళ్ళు ఉన్నారు కదా? ఉన్నారు. ఎలాగైనా ఈరోజు ఆ రాహుల్కి శిక్ష పడేలా తీర్పు రావాలి. ఈ రోజు 2 రాష్ట్రాల ప్రజలు ఈ కేసు గురించే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. భగవంతుడా, ఈ రోజంతా మాకు అనుకూలంగా ఉండేలా చూడు స్వామి. చెయ్యని తప్పుని మీద వేసుకొని కోర్టుకి హాజరవుతున్న వాసుని కాపాడు తండ్రి. పాపం సంయుక్త రాత్రంతా ఇంటికి రాకుండా వాసుని బయటకు తీసుకురావడానికి కావలసిన ఆధారాల కోసం ఎంత కష్టపడుతుందో ఏమిటో. ఇక భారం నీదే తండ్రి. ఏంటిలా జరిగింది? వాసు గురించి వేడుకొని హారతిస్తుంటే ఎందుకు ఇలా జరిగింది? ఇది చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. ఆధారాల కోసం వెళ్ళిన సమయం ఇంతవరకు ఇంటికి రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆధారాలు దొరికుంటాయా లేదా ఏం తెలియడం లేదు స్వామి. ఇక్కడ చూస్తేనేమో ఇలా జరిగింది. నేరాలు చేసిన కొడుకుని కాపాడమని వేడుకుంటే ఆయన దేవుడెందుకవుతాడు? దేవుడికి కూడా తెలుసు కదా, రాక్షసులని సంహరించి అమాయకులని కాపాడాలని. అందుకేగా ఆయన దేవుడయ్యాడు. అలాంటి ఆయన ముందు ఎలాంటి కోరికలు కోరుకుంటే ఎలా చెప్పు? అందుకే హారతి ఆర్పి నా సపోర్ట్ నీకుండదు అని చెప్పారు. ఇంకా దేవుడే నీ కొడుకు నేరస్తుడని చెప్పాక ఇంకా ఎందుకు ఈ పూజలు, ఈ హారతులు? మీరు ఎన్నిసార్లు నా కొడుకుని నేరస్తుడు అన్నా వాడు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. ఆ దేవుడికి తెలుసు. ఈరోజు కోర్టు తీర్పు తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది. అప్పుడు నా కొడుకుని తప్పుగా అనుకున్న వాళ్ళందరికీ వాడు ఎందుకు అలా చేశాడు, ఎవరిని కాపాడడానికి ఇంత క్షోభ అనుభవించాడు, వాడు మన అందరికన్నా ఎంత గొప్పవాడో తెలుస్తుంది. అవును, మరి మామూలు గొప్ప కాదు. అమాయకురాళ్లైన అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసి ఎంతో మంది తల్లిదండ్రుల గుండె కోతకి, వారి కన్నీరికి కారణమైన కొడుకు నీకు గొప్పవాడిగా కనిపిస్తున్నాడంటే నిన్నేవనాలో అర్థం కావడం లేదు. బాను, ఇంకొక్క మాట నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు. నేను నీకు ఎనలేని గౌరవం ఇస్తాను. అనవసరంగా వాడి గురించి మాట్లాడి ఆ గౌరవం తగ్గించుకోవద్దు. నన్ను ఏమైనా అను భరిస్తాను. నన్ను ఎంతైనా కించపరుచు తట్టుకుంటాను. కానీ వాడొక కుటుంబాన్ని కాపాడడం కోసం నిందను మోస్తున్న వాసుని అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేను భరించలేను. చేస్తున్న నేరాలని కొడుకే స్వయంగా ఒప్పుకున్నా కూడా కన్న తల్లివి నువ్వు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించట్లేదనుకుంటా పాపం. కానీ అదే నిజమని ప్రూవ్ అయిన టైంలో అయినా మనసుకి నచ్చ చెప్పుకో.
లేదంటే పిచ్చెక్కిపోతుంది. అన్నట్టు ఇంకో విషయం, ప్రతిసారి నన్ను నా కుటుంబాన్ని కాపాడ్డానికి నీ కొడుకేదో త్యాగం చేశాడన్నట్టు మాట్లాడి మా పరువు తీయకు. నీ కొడుకు మా కోసమేం జైలుకు వెళ్ళలేదు, చేసిన పాపాలకి జైల్లో ఉన్నాడు. వందల మంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తే వాళ్ల ఉసురు తగలకుండా ఉంటుందా? నువ్వన్నట్టు నిజంగా నా కొడుకు తప్పు చేశాడని రుజువైతే నేను నా తమ్ముళ్లాగే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. రాహుల్ దోషి అనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, ముద్దాయి వాసు తానే నేరాలన్నీ చేశానని తను ఒప్పుకోవడంతో అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ వాసుకు సారీ ఫర్ లేట్ మై లార్డ్.